కార్తీక మాసం నేపథ్యంలో వేములవాడకు భక్తులు పోటెత్తారు. ఈ పుణ్యక్షేత్రానికి ప్రతి కార్తీక మాసంలో 4 రాష్ట్రాల నుండి లక్షల భక్తులు వస్తుంటారు. దాన్ని అదునుగా భావించిన కొందరు దొంగలు వేములవాడకు వచ్చే భక్తుల మీద చేతివాటం చూపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన 3 కుటుంబాలు నందీశ్వర కాంప్లెక్స్ లో అద్దెకు తీసుకుని స్వామి దర్శనానికి వెళ్లారు. దీంతో భక్తులు ఆలయానికి వెళ్లిన సమయాన్ని అదునుగా చేసుకున్న దుండగులు రూమ్ తాళాలు పగలగొట్టి సుమారు 10 సెల్ ఫోన్లు 20,000 నగదు దొంగిలించారు. భక్తులు వచ్చి చూసేలోపు తాళాలు పగలగొట్టుండటంతో కంగుతిన్నారు. దీంతో ఆలయ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. రాకపోయాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పొద్దున 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూర్చున్నామన్న. మాకు అసలు ఇప్పటి వరకు ఏం రెస్పాన్స్ లేదు. అడిగితే అక్కడి చేస్తాం అంటున్నారు, కానీ ఇక్కడ ఏం లేదన్న. ఒక కెమెరా పెట్టలేదన్న, రిసిప్ట్ ఇవ్వట్లేదు. ఇంతమంది ఉంటున్నారు, 160 ఉన్నట్టున్నాయి ఇక్కడ మొత్తం. 150 ఫ్లాట్లు ఉన్నాయి అన్న. ఇంతకన్నా ఉన్న ఒక్క కెమెరా లేదన్న. కింద ఒక కెమెరా, పైన ఒక కెమెరా. సరే, మా ఈ రూమ్ అపార్ట్మెంట్ కి కెమెరా లేకపోతే కింద ఉన్నారు కదా గ్రౌండ్ ఫ్లోర్ లా, అవేమైనాయి అన్న. దాంట్లో కూడా మంచిగా కనిపించట్లేదు. మేము కొత్త నుంచి చూసాం అంత ఫుటేజ్, మేమే కనిపించట్లేదు. దొంగ ఎలా కనిపిస్తాడు అన్న? వాడికి 100 విధాలు ఉంటాయి రావడానికి. మేము వచ్చింది మాకే కనిపించలేదు కదన్న. ఆయన వచ్చింది ఎట్లా కనిపిస్తుంది అన్న? వాళ్ళని అడిగితే నిర్లక్ష్యంగా మీకు ఇష్టం వచ్చింది చేసుకుంటున్నారు. ఒక చిన్న బాబుని పట్టుకొచ్చి నేను ఇక్కడ ఇంత అవస్థ పడాల్సి వస్తుంది. ఈ రూములు తీసుకునే బదులు బయట నేను ఉండొచ్చు కదా అన్న. అదేదో ఇక్కడ సెక్యూరిటీ, అక్కడ సెక్యూరిటీ మమ్మల్ని ఏమంటున్నారు, మీ సామాన్లు మీరు పెట్టుకోవాలని. దేవాలయంలోనేమో సెల్ అలో చేయరు. మా వస్తువులు అన్న 2 సెల్ ఫోన్ పోయినాయి అన్న. నాదున్న మా అమ్మది, నా మొత్తం క్యాష్ మొత్తం రూపాయితో సహా మొత్తం వ్యాలెట్ మొత్తం 3,000.